హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. కుమారి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇది నిన్న తీసాను వీడియో. పూజది అయిన తర్వాత వంటకైతే స్టార్ట్ అయ్యాను. రైస్ చేసుకొని తోటకూర అయితే కట్ చేసుకొని తోటకూర వెల్లుల్లిపాయ గుడ్లు ఒలుచుకొని ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి కూర అయితే చేశానండి. బీరకాయ కూర చేశాను. బీరకాయలు శుభ్రంగా తొక్కలో గీసేసుకొని గుండె కట్ చేసేసి వాటిల్లో కూడా వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి వేసి కూర అయితే చేశాను. ఇంకా పూజ చేసుకున్నాను. అలాగా పూజ చేసిన తర్వాత వంట చేశానండి. తర్వాత ఈరోజు వంటలు అయితే కైమా తీసుకొచ్చారు. కైమా వెల్లుల్లిపాయలు 2 ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని కైమా శుభ్ర కడిగేసి పొయ్యి మీద పెట్టాను. గుడ్లు ఉడకబెట్టాను. గుడ్లు టమాటా చేశాను కర్రీ. టమాటాలు ఒక 2 వేసి బాగా ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం పసుపు వేసి గుడ్లు అందులో వేసి వేయించి కర్రీ అయితే ఇలా చేసుకున్నాను. దేవుడి దగ్గర దీపం పెట్టాను నైటు. అది లైట్లు ఆపేసి దీపాల వెలుగులో చూద్దామని చెప్పి అలా తీసానండి. దీపాల వెలుగులో చాలా బాగుంది కదా, నిండుగా అనిపించింది దేవుడి దగ్గర. నా హెల్త్ అయితే బాగానే ఉందండి ప్రస్తుతానికి. ఇంకా మా వారికి ఇంకా 1 మంత్ టైం పడుతుంది. ఆయనకి కాలుకి చిన్న దెబ్బ తగిలింది. దానివల్ల ఆయన కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. వంటలు అందుకే కొంచెం పచ్చం టైప్లో పురటాలకు పెడతారు కదా, ఆ టైప్లో కంది నీళ్ళు చేశాను. కందిపప్పు ఉడకబెట్టి పులిపది వేయకుండా. అంటే పులిపది తినకూడదు అని చెప్పారు. పులుపు వేయకుండా గుడ్లు టమాటా వేసి కర్రీ చేశాను. కైమా చేశాను. తర్వాత కందిపప్పు ఉడకబెట్టి మిక్సీ కొట్టేసుకున్నానండి. ఇది వెల్లుల్లిపాయ గుడ్లు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఈ కంది నీళ్ళు అనేవి వేసుకుంటారు, కట్టు అంటారు. పులుపు వేయకుండా అలా చేశాను. చప్పగన్నం కందిపప్పు కొంచెం బలం కదా, హెల్త్ పరంగా బాగుంటుంది అని చెప్పి ఇలా చేశాను. ఈరోజు వంటలు అయితే ఇవే ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమారి బ్లాగ్స్ ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. ఇదైతే మంచి స్మెల్ వస్తుందండి ఉడుకుతుంటే. కట్టు అంటారు దీన్ని. కూర కైమా అయితే అయిపోవచ్చింది, ఉడికిపోయింది. టమాటా వేసి దగ్గరగా దించేసాను. ఇది తాలింపు వేసాను. ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది. పచ్చి ఎల్లుల్లిపాయలే తొక్కలు వేసేసి శుభ్రంగా ఎల్లుల్లిపాయ గుడ్లు జీలకర్ర ఎండుమిరపకాయ అన్నీ వేసుకున్నాను. పొరటాలు అయినప్పుడు ఇవే పెడతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఎవరైనా తినచ్చు. ఇదండి ఈరోజు బ్లాగ్. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ చూడని వాళ్ళు ఉంటే చూడండి, లైక్ ఇవ్వండి, కామెంట్స్ చేయండి వంటలు ఎలా ఉన్నాయి అని చూడడానికి.
ఇంక ఇది కూడా ఉడికిపోయింది, టైమర్ దగ్గరికి అయిపోయింది. పక్క పెట్టేసాను ఇంకా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా